హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్లౌజ్కి క్రాస్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఇలా సీమింగ్ అలవెన్సెస్ పైకి రాకోకుండా ఇన్విజిబుల్గా ఏ విధంగా స్టిచ్ చేయాలో నేర్చుకుందాము. దీనికోసం నార్మల్గా మనం క్రాస్ పట్టిని ఎలా రెడీ చేస్తామో అలా చేయండి. టాప్ స్టిచ్చెస్ ఏమీ వేయకోకుండా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక లైనింగ్ మాత్రమే స్టిచ్ చేయండి. ఇంకొక లైనింగ్ని వదిలేసేయండి. పైన రెండు కలిపి జాయింట్ స్టిచ్ అయితే వేయొద్దు. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక పీస్ని మాత్రమే అటాచ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఉక్సుల్ కాజాల పట్టి వైపు నుంచి అయితే స్టిచ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఎటువైపున స్టార్ట్ చేయాలన్నది చూసుకోండి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక పీస్ లైనింగ్ అటాచ్ చేసాం కదా, ఈ క్రాస్ పట్టి మీద బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఇలాగా ఉంచేసి ఒక్క పావించి డిస్టెన్స్లో మాత్రమే స్టిచ్ వేయండి. స్టిచెస్కి ఎక్కువ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మరి లెంత్ అన్నది తగ్గిపోతుంది. సో ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఇలా రైట్ సైడ్ వైపు తిప్పుకోండి. వీడియోలో చూపించినట్లుగా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేస్తూ మనం క్రాస్ పట్టి స్టిచ్ చేసాం కదా, ఈ కుట్టు ఇలా పైకి వచ్చేస్తుంది అన్నమాట. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసాం కదా, క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్, ఈ స్టిచ్ మీదనే ఇంకొక లైనింగ్ పీస్ ఉంది కదా క్రాస్ పట్టి, ఈ లైనింగ్ని ఉంచేసి ఇలాగా మనం ఏదైతే స్టిచ్ వేసామో అదే స్టిచ్ మీద మళ్ళీ ఇంకొక కుట్టు అన్నది కుట్టాల్సి ఉంటుంది. కింది వైపునున్న క్రాస్ పట్టి లైనింగ్ మీద సింగిల్ పీస్ మిగిలిపోయింది కదా, ఆ లైనింగ్ మీద ఈ ఫ్యాబ్రిక్ని ఇలాగా బ్లౌజ్ మొత్తం రిటర్న్ చేస్తున్నాం కదా, ఈ క్రాస్ పట్టీని ఇలా టర్న్ చేసి మొత్తం పైన ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మనం ముందు కుట్టిన స్టిచ్ మీద మాత్రమే ఈ స్టిచ్ పడాలి అండి. అండ్ ఎడ్జ్కి వచ్చేటప్పటికి కుట్టు లాక్ అయితే చేయండి, అప్పుడే మనకి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా బయటికి లాగాల్సి ఉంటుంది. మీరు వీడియోని క్లియర్గా అయితే చూడండి, చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది మనకి రైట్ సైడ్ అండ్ లోపలి వైపున చూడండి, ఎటువంటి స్టిచ్ అన్నది కూడా పైకి రాకోకుండా పీసులు బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత పై వైపున మనకు టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. ఈ టాప్ స్టిచ్ని మీరు స్టార్టింగ్లో పావించి డిస్టెన్స్లో అయినా వేయండి, లేదంటే దగ్గరగా అయినా వేయండి. అండ్ ఇలా టర్న్ చేసుకొని అండ్ క్రాస్ పట్టి కింది వైపుకి వచ్చేటప్పటికి మాత్రం ఒక పావించి డిస్టెన్స్లో కుట్టు అయితే వేసుకోండి. ఎడ్జ్కి వేస్తే ఫినిషింగ్ అన్నది ఉండదు. సో ఇలా స్టిచ్ చేస్తే క్రాస్ పట్టి ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుందండి. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసము. సో ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి స్టిచ్చెస్ అన్నది బయటికి రాకుండా, పీసెస్ కూడా ఏది బయటికి రాకుండా క్రాస్ పట్టి ఇన్విజిబుల్గా అయితే రెడీ అయిపోతుందండి. సో లోపలి వైపున ఈ విధంగా పీసెస్ అన్నది ఏది కూడా మనకి బయటికి అయితే రాదు. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.